మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది, చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 202వ రోజు, జూలై 21వ తేదీ. అంశము: నాన్న అమ్మ ఆ రంధ్రములో ఉందా? నాన్న అమ్మ ఆ గోతిలో ఉందా? ఈ అంశము కొరకు కొంత వాక్య భాగాలను చదువుకుందాం. 1 తెస్సలోనికైలకు 4వ అధ్యాయము 13వ వచనము: సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 13-14 వచనములు: నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకొనవలెనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములను నేను కనిపెట్టియుందును. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఇది సుమారు 15 లేదా 18 సంవత్సరాల క్రితం చిన్నవాడైన బిల్లీ పాల్ అనే చిన్న అబ్బాయికి అప్పుడు సుమారు 5 ఏళ్ళు ఉండవచ్చు, అంతకంటే కొంచెం తక్కువే. మేము ఒక రోజు ఈస్టర్ ఉదయం సూర్యుడు అప్పుడే పైకి వస్తున్న సమయంలో లేదా తెల్లవారుజామున అతని యొక్క తల్లి సమాధి వద్దకు ఒక చిన్న పూల మొక్కను తీసుకువెళ్తున్నాము. ఆ తర్వాత కోటమునకు వెళ్ళవలసి ఉండెను. మేము సమాధి వైపు నడుస్తుండగా అతను తన చిన్న చెల్లెలు మరియు తల్లిని పాతిపెట్టిన చోటుకు చేరుకున్నప్పుడు ఆ చిన్నారి తన టోపీని తీశాడు. అతడు వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టి, డాడీ, అమ్మ ఆ గోతులో ఉందా అని అడిగాడు. అందుకు నేను, లేదు నాన్న, ఆమె ఆ గోతిలో లేదు. ఆమె నీకంటే నాకంటే మిలియన్ రెట్లు మెరుగైన స్థితిలో ఉంది అని అన్నాను. అతను, నేను అమ్మను మళ్ళీ చూస్తానా అని అడిగాడు. నేను, దేవుని దయ వల్ల నీవు కోరుకుంటే నువ్వు ఆమెను మళ్ళీ చూడగలవు అన్నాను. ఆమె శరీరం ఎప్పుడైనా ఈ సమాధి నుండి తిరిగి వస్తుందా అని అడిగాడు. నేను, ప్రియమైన వాడా, కళ్ళు మూసుకో,
నీకు ఒక చిన్న కథను చెప్తాను. నేటి ఉదయం అనేక వందల ఏళ్ల క్రితం ఒక సమాధి ఖాళీగా మిగిలిపోయింది అన్నాను. నేను దేవునిలో నిద్రించే వారికి క్రీస్తు వచ్చినప్పుడు వారిని తనతో పాటు తీసుకువస్తాడని చెప్పడానికి అదొక జ్ఞాపకార్థ చిహ్నం అన్నాను. రవ్వంత సందేహము లేకుండా నేను దేవుని నిత్య వాగ్దానం మీద దృఢంగా ఆధారపడతాను. పాతకాలపు యోబు వలె మనం బూడిదకు బూడిద మరియు మట్టికి మట్టి అని విన్నప్పుడు అది నాకు ఆ లాంగ్ ఫెలో మాటలను గుర్తు చేస్తుంది. అతడు ఇలా అన్నాడు, దుఃఖపూరిత సంఖ్యలను నాతో చెప్పకు. జీవితం కేవలం ఒక శూన్యమైన కళ మరియు నిద్రించే ఆత్మ చనిపోయిందని, విషయాలు కనిపించే విధముగా లేవని అతడు అన్నాడు. అవును, జీవితం వాస్తవం, జీవితం కోరదగినది మరియు సమాధి దాని లక్ష్యము కాదు. ఎందుకంటే నువ్వు మట్టివి, మట్టికే తిరిగి వెళ్తావు. అది ఆత్మ గురించి చెప్పబడలేదు. మనం ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు ఇంకో చోటికి వెళ్తామని దాన్ని వారు థియోఫనీ, వాక్య శరీరం అంటారు. అదేదైనా కావచ్చు. నేను అపోస్తులుడి మాటను తీసుకుంటాను. అతడు ఇలా అన్నాడు, ఈ భూసంబంధమైన గుడారం లేదా నివాసము కరిగిపోయినట్లయితే దాని నుండి అందులోకి వెళ్ళడానికి మాకొకటి సిద్ధముగా వేచి ఉంది. ఖాళీ సమాధి అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో అద్భుతమైన, ఎంతో నిరీక్షణ కలిగిన, ఎంతో ఆదరణ కలిగిన అంశము. మహా గొప్ప దేవుడును సర్వశక్తివంతుడై ఉండి మరణాన్ని సైతం జయించి తిరిగి లేచి గొప్ప పునరుద్ధాన శక్తిని కలిగిన ఆ గొప్ప దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయన తిరిగి లేచి జయశీలుడిగా నిలిచి మనలను కూడా జయించనిస్తానని, మనలను సజీవులుగా నిలబెడతానని, నాయందు విశ్వాసముంచి చనిపోయిన వారిని నేను సజీవులుగా తిరిగి లేపుతానని వాగ్దానం చేసిన ఆ గొప్ప దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో గొప్పవాడై ఉన్నాడు. మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేచి జయశీలుడిగా నిలిచిన ఆ గొప్ప దేవుడు చావునకు లోనైన మనలను తిరిగి జీవింపజేస్తానని, ఆయనలో చలింపజేస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు అంటే ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడిగా ఉండి విఫలమవని వాగ్దానములతో ఆయన మారని దేవుడిగా మనకు అనేక వాక్య వాగ్దానాలను ఇచ్చాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆయన మనకిచ్చిన ఆ వాక్కును బట్టి మనం ఎంతో నిరీక్షించగలుగుతూ ఉన్నాం. మనలో ఆయన గొప్ప నిరీక్షణను పెట్టాడు. మనము చదువుకున్నాము, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క వాక్య భాగంలో ఎంత ఆదరణ దాగి ఉన్నదో మీకు తెలుసా? మనం ఈ భూమి మీద ఈ భౌతిక యాత్రను ముగించిన తర్వాత, ఈ భౌతిక గుడారంలో నుంచి, ఈ మట్టి శరీరంలో నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మనలను ఏ స్థితిలో ఉంచబోతున్నాడు అనే విషయాన్ని మనం ఎంతో క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతున్నాం. మనము నిరీక్షణ కలిగి ఉన్నాము. నిరీక్షణ లేని ఇతరుల వల్లే కాక ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడికి చేర్చబడుతున్నామో మనము ఎంతో క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతున్నాము. దేవుడు తన వాక్యము చేత మనకు ఎంతో తేటగా తెలియపరిచాడు. మనం ఒక ఉన్నతమైన స్థలంలో ఉండగలుగుతామని, ఏడ్పు కన్నీరు లేని, ఏ బాధలు లేని, ఆకలి దప్పికలు లేని, ఏ శోధన లేని ఒక అద్భుతమైన శరీరములో, వాక్య శరీరములో, ఆ థియోఫనీలో మనం ఉంటామని, 18-20 సంవత్సరాల వయసులో ఉండి ఆ తెల్లని వస్త్రాలు ధరించి మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతామని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఈ భూమి మీద కంటే కొన్ని మిలియన్ల రెట్ల అధికమైన సంతోషముతో ఒక ఉన్నతమైన ప్రదేశంలో దేవుడు మనల్ని పెట్టబోతూ ఉన్నాడు. ఈ భూ సంబంధమైన విషయాలను విడిచి వెళ్ళిన మన పూర్వీకులందరూ
ఆయనలో మృతి చెంది ఆ ఉన్నతమైన స్థలంలో మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ఉన్నతమైన విషయాలను బట్టి, ఇలాంటి అద్భుతమైన సంగతులను బట్టి మనం ఎంతో నిరీక్షించగలుగుతూ ఉన్నాం. మనం ఈ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ప్రియ సోదరులారా, ఎంత ధన్యులు మనము! ఈ లోకంలో ఎవరికీ లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చావునకు లోనైన మనలను తిరిగి జీవింపజేస్తానని, యుగ యుగాలు ఆయనతో ఉంచి ఆ ఆనందకరమైన రాజ్యములో మనలను నిలుపుతానని వాగ్దానం చేసిన ఆ గొప్ప దేవునికి మనం ఎల్లప్పుడూ రుణస్థులమై ఉన్నాము. ఏ యోగ్యత అర్హత లేని మనలను ఆయనే ప్రేమించి, ఆయనే మనలను ఎన్నుకొని మనకు అంత ఉన్నతమైన స్థానాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. మనము దేనికి చింతపడవలసిన అవసరం లేదు. మనము దేనికి వేదన పడవలసిన అవసరం లేదు. ఈ భూమి మీద ఈ భౌతిక శరీరము, ఈ వ్యాధుల గుడారము, ఈ మట్టి శరీరము శిథిలమైపోయినా కానీ మన కొరకు ఒక ఆత్మీయ శరీరం ఎదురు చూస్తూ ఉందని, దానిని పొందుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉన్నామని, వాక్యాన్ని నెరవేర్చడం ద్వారా మనము దాన్ని స్వతంత్రించుకుంటూ ఉన్నామని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తేటపరుస్తూ ఉన్నాడు. భూమి మీద ఈ గుడారమైన ఈ నివాసము, ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ యొక్క మట్టి దేహము ఒకరోజు నశించిపోతుంది. అందుకే దేవుడు మన కొరకు చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని, మనకు ఆయన ఇవ్వడానికి ఆయన ముందుగానే వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరలోకమందు ఉన్నదని మనం ఎరుగుదుము. మనిషి యొక్క చేతి పని కాక దేవుని చేత కట్టబడటానికే దేవుడు మనకు వాగ్దానం చేసి వెళ్ళాడు. నేను మీకు గృహాలను సిద్ధపరచ వెలుచున్నానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన చెప్పిన గృహాలు ఇవే అయి ఉన్నాయి. ప్రియ సోదరి సోదరులారా, ఈ భౌతిక శరీరం దాటిన తర్వాత మనము నిశ్చయంగా ఆ యొక్క ఉన్నతమైన శరీరంలోనికి వెళ్ళిపోబోతూ ఉన్నాం. దేవుని చేత కట్టబడిన ఆ మహిమ శరీరంలో మనం నివసించబోతూ ఉన్నాం. అందుకే మనం నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడవలసిన అవసరము లేదు. దేవుడు మనకు నిరీక్షణను ఇచ్చాడు. దేవుడు మనలో విశ్వాసాన్ని పెట్టాడు. ఆ విశ్వాసము ద్వారా మన వాక్యాన్ని దినదినము నెరవేరుస్తూ ఆ పరిశుద్ధాత్మ వాతావరణాన్ని మనలో నింపుదల చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తులో భాగమవుతూ ఉన్నాము. ఎవరైతే వాక్య ప్రకారం జీవించి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేరుస్తూ ఆయన యందు ముక్తి పొందుతారో, నిశ్చయంగా అలాంటి వారిని నేను లేపుతానని, నా యందు విశ్వాసం ఉంచి మృతి పొందిన వారు ఎన్నటికీ చనిపోడని, అతడు మరణము నుండి జీవంలోనికి దాటివేయబడతాడని, అతన్ని యుగయుగాలు ఆ నిత్యత్వంలో జీవింపజేస్తానని ఆయన మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. ఇది సుమారు 15 లేదా 18 సంవత్సరాల క్రితం చిన్నవాడైన బిల్లీ పాల్ అనే చిన్న అబ్బాయికి, అప్పుడు సుమారు 5 ఏళ్ళు ఉండవచ్చు, అంతకంటే కొంచెం తక్కువే ఉండవచ్చు. మేము ఒక రోజున ఈస్టర్ ఉదయం సూర్యుడు అప్పుడే పైకి వస్తున్న సమయంలో లేదా తెల్లవారుజామున అతని యొక్క తల్లి సమాధి వద్దకు ఒక చిన్న పూల మొక్కను తీసుకువెళ్తున్నాము. ఆ తర్వాత ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రవక్త భార్య అమెలియా హోప్ చనిపోయిన తర్వాత మన ప్రవక్త ఎంతో వేదనకు గురయ్యాడు, ఎంతో శోధించబడ్డాడు, ఎంతో నలిగిపోయాడు. తనను తాను చంపుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అతడు తన భార్య మరియు తన కూతురు యొక్క మరణాన్ని తట్టుకోలేక అతడు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఒక మనిషికి అలాంటి ఆలోచన రావటం సహజమే. అతడు ఎంతో వేదన పడుతూ ఎంతో ప్రాణంగా ప్రేమించిన తన భార్య సమాధి వద్దకు తరచూ వెళ్తూ ఆ సమాధిపై కూర్చొని ఎంతో ఏడుస్తూ ఉండేవాడని మనం చదువుకున్నాం. ఆమె గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఎంతో వేదన పడుతూ ఉండేవాడని, ఆమె జ్ఞాపకాలను తలుచుకుంటూ ఎంతో చలించిపోతూ ఉండేవాడని
మనం అనేక వర్తమాన భాగాల్లో చదివినప్పుడు తెలుసుకోగలిగాము. అలాగే ఒక రోజున తన కుమారుడైన బిల్లీ పాల్ను తీసుకుని తన భార్య సమాధి వద్దకు, హోప్ సమాధి వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ బిల్లీ పాల్ అడుగుతున్నాడు. మేము సమాధి వైపు నడుస్తుండగా అతను తన చిన్న చెల్లెలు మరియు తల్లిని పాతిపెట్టిన చోటుకు చేరుకున్నప్పుడు ఆ చిన్నారి తన టోపీని తీశాడు. అతడు వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టి, డాడీ, అమ్మ ఆ గోతులో ఉందా అని అడిగాడు. అందుకు నేను అన్నాను, లేదు నాన్న, ఆమె ఆ గోతులో లేదు. ఆమె నీకంటేను నాకంటేను మిలియన్ల రెట్ల మెరుగైన స్థితిలో ఉంది అని చెప్పాన్ని ప్రవక్త చెప్తున్నాడు. బిల్లీ పాల్ అన్నాడు, నేను అమ్మను మళ్ళీ చూస్తానా? ప్రవక్త అంటున్నాడు, దేవుని దయ వల్ల నీవు కోరుకుంటే నువ్వు ఆమెను మళ్ళీ చూడగలవు. బిల్లీ పాల్ అడుగుతున్నాడు, ఆమె శరీరం ఎప్పుడైనా ఈ సమాధి నుండి తిరిగి వస్తుందా? దానికి ప్రవక్త చెప్తున్నాడు, ఓ నా ప్రియమైన వాడా, కళ్ళు మూసుకో, నీకు ఒక చిన్న కథను చెప్తాను. నేటి ఉదయం అనేక వందల ఏళ్ల క్రితం ఒక సమాధి ఖాళీగా మిగిలిపోయింది. నేను దేవునిలో నిద్రించిన వారికి క్రీస్తు వచ్చినప్పుడు వారిని తనతో పాటు తీసుకువస్తాడని చెప్పడానికి అదొక జ్ఞాపకార్థ చిహ్నం అన్నాను. రవ్వంత సందేహము లేకుండా నేను దేవుని నిత్య వాగ్దానం మీద దృఢంగా ఆధారపడతాను. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు సిలువ వేయబడి మన కొరకు మరణించి ఆ సమాధిలో పెట్టబడినప్పుడు ఆయన గొప్ప పునరుద్ధాన శక్తి కలిగిన వాడై ఆయన 3వ దినాన లేచి వెళ్ళిపోయాడు. ఆ సమాధి ఖాళీగా మిగిలిపోయింది. అలాంటి గొప్ప పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు మనకు కూడా వాగ్దానం చేశాడు. నేను సజీవుడిగా తిరిగి లేచిన ప్రకారమే మిమ్మును కూడా మీ యొక్క సమాధుల నుండి సజీవులుగా లేపుతానని చెప్పిన దానికి చిహ్నంగా ఉందని ప్రవక్త చెప్తున్నాడు. అవును ప్రియ సోదరులారా, సజీవుడిగా లేచిన ఆయన మనలను కూడా లేపుతానని వాగ్దానం చేసిన దాని ప్రకారం ఈరోజు మనం ఎంతో నిరీక్షణతో మనం ఆయనలో ఎంతో ఉన్నతముగా ఉండగలుగుతున్నాం. ఈ భూమి మీద మనం చనిపోయినా, ఈ భౌతిక శరీరం నశించిపోయినా, మనం అక్షయమైన శరీరములో, నశించిపోని శరీరములో, ఎన్నడూ పాడవని వేదన శోధన లేని ఒక అద్భుతమైన శరీరములో మనం నివసించబోతూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, మనం ఆ మహిమ శరీరములో ఉండి దేవునిలో భాగమవ్వగలుగుతూ ఉన్నాము. ప్రవక్త చెప్తున్నాడు, పాతకాలపు యోబు వలె మనం బూడిదకు బూడిద మరియు మట్టికి మట్టి అని విన్నప్పుడు అది నాకు ఆ లాంగ్ ఫెలో మాటలను గుర్తు చేస్తుంది. అతడు ఇలా అన్నాడు, దుఃఖపూరిత సంఖ్యలలో నాతో చెప్పకు. జీవితం కేవలం ఒక శూన్యమైన కళ. వాక్యాన్ని అవగాహన చేసుకోలేని వారు, వాక్యంలో ఉన్న శక్తిని అర్థం చేసుకోలేని వారు, మనిషి మరణమైన తర్వాత ఏమవుతారో, వారు ఎక్కడకు చేర్చబడతారో వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుడు వారికి ఆ బయలుపాటు ఇవ్వలేదు. కేవలం ఆయనలో ఉండి ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్న మనకు మాత్రమే ఆయన తన ప్రత్యక్షతనిచ్చి ఆయనను గూర్చిన బయలుపాటును కలిగించి మనము నిరీక్షణ లేని ఇతరుల వలె జీవించలాగున ఆయన చేస్తూ ఉన్నాడు. వాక్యానికి వెలుపులో ఉన్న వారందరూ ఈ రీతిగానే మాట్లాడుతూ ఉన్నారు. జీవితం ఒక శూన్యమైన కళని, జీవితం వ్యర్థమని మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రవక్త చెప్తున్నాడు, అవును, జీవితం వాస్తవం, జీవితము కోరదగినది మరియు సమాధి దాని లక్ష్యము కాదు. ఎందుకంటే నువ్వు మట్టివి, మట్టికే తిరిగి వెళ్తావు. అది ఆత్మ గురించి చెప్పబడలేదు. అవును, దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికే చేర్చబడుతుంది. భూమి నుండి మట్టి తీసి తయారు చేయబడిన ఈ మట్టి దేహము మట్టికే చేరుతుంది. మట్టికి మట్టిగాను, మన్నుకు మన్నుగాను అవుతూ ఉన్నాయని మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మాత్రం తిరిగి ఆయన యొద్దకి వెళ్ళిపోతూ ఉన్నది. ఈ విషయం అనేక మందికి అర్థమవ్వకపోవచ్చు, కానీ నిరీక్షణ కలిగిన మనకైతే ఆయన ఎంతో ఉన్నతంగా తేటపరుస్తూ ఉన్నాడు.
ప్రవక్త చెప్తున్నాడు. మనం ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు ఇంకో చోటుకి వెళ్తామని దాన్ని వారు థియోఫనీ, వాక్య శరీరం అంటారు. అది ఏదైనా కావచ్చు. నేను అపోస్తులుడి మాటలు తీసుకుంటాను. అతడు ఇలా అన్నాడు: భూసంబంధమైన ఈ గుడారము లేదా నివాసము కరిగిపోయినట్లయితే దాని నుండి అందులోకి వెళ్ళడానికి మాకొకటి సిద్ధముగా వేచి ఉంది. మా కొరకు ఒక ఆత్మీయ శరీరం ఎదురు చూస్తూ ఉన్నది. దేవుడు మాకు అనుగ్రహించిన ఆ వాక్య శరీరము, ఆ థియోఫనీ బాడీ, ఈ భౌతిక శరీరం వదిలిన వెంటనే ఆ వాక్య శరీరం మనలను కమ్ముకుని తనలో భద్రపరుస్తూ ఉన్నది. క్రీస్తు పునరుద్ధాన శక్తితో తిరిగి వచ్చినప్పుడు కనురెప్ప పాటులో మనం మహిమ శరీరములుగా మార్చబడి ఆయనలో భాగమవుతూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప నిరీక్షణను బట్టి ఆయనలో ఎంతో ఉన్నతముగా జీవించవలసిన వారమై ఉన్నాం. మనం ఇతరుల వల్ల దుఃఖపడకుండా నిమిత్తము, మనం పోగొట్టుకున్న వారందరినీ మనం తలుచుకుని ఏడవకుండా ఉండు నిమిత్తము ఆయన ముందుగానే మనలో నిరీక్షణను కలగజేశాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప వాక్య వాగ్దానాన్ని బట్టి, ఆయన మనలో పెట్టిన ఆ గొప్ప నిరీక్షణను బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనలో ఉన్నతంగా జీవిద్దాం. మనం పోగొట్టుకున్న వారందరినీ ఆ మొదటి పునరుద్ధాన కాలముందు తిరిగి మనం వారందరినీ చూస్తామనే గొప్ప నిరీక్షణను కలిగి మనము జీవిందాం. ప్రవక్త అన్నాడు, పశ్చిమాన అస్తమించిన సూర్యుడు తూర్పున ఉదయించిన రీతిగానే మనం నిశ్చయముగా ఒక దినాన మనం పోగొట్టుకున్నదంతా ఆ మొదటి పునరుద్ధాన కాలముందు చూడగలుగుతూ ఉన్నాం. తిరిగి మనం చూస్తామనే గొప్ప నిరీక్షణను దేవుడు మనలో పెట్టాడు. ఆ నిరీక్షణను ఎల్లప్పుడూ మనం చేతపట్టుకుని మన విశ్వాసాన్ని ఇంకను పెంపొందింపజేసుకుని మనము క్రీస్తుకు అతి దగ్గరగా జీవిందాం. మనము దినదినము వాక్యాన్ని నెరవేరుస్తూ ఆయనలో భాగమవుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ ఉంచి మనలో గొప్ప నిరీక్షణను కలిగించి మనలను ఆయనలో ఉన్నతముగా జీవింపజేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 29-30 అధ్యాయములు మరియు అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని, దేవుడు మనలో కలిగించిన గొప్ప ఆదరణను, ఆ నిరీక్షణను అనేక మందికి తెలియపరిచి దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ నిత్యత్వానికి వారసులుగా తీర్చిదిద్దండి. చావునకు లోనైన మన శరీరాలను తిరిగి సజీవులుగా లేపుతానని వాగ్దానం చేసిన గొప్ప దేవుణ్ణి, ఆయనలో దాగి ఉన్న గొప్ప పునరుద్ధాన శక్తిని అనేక మందికి తెలియచేయండి. క్రీస్తులో ఉన్నతముగా జీవింపజేయండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును మరణాన్ని గెలిచి సజీవుడై తిరిగి లేచిన ఆ గొప్ప జయశాలుని యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండి మీలో గొప్ప నిరీక్షణను కలిగించి మీ కుటుంబాలను ఆదరించునుగాక, మిమ్మలను బలపరుచునుగాక. షాలోమ్. పరలోకము నుండి దిగి వచ్చినది అక్షయమగు మహిమ దేహమది. పరలోకము నుండి దిగి వచ్చినది అక్షయమగు మహిమ దేహమది. మనకున్నది, ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము. మనకున్నది, మనకున్నది, ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము. మనకున్నది భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను.
దేవుని ఆత్మలో భాగమై ఉన్నది, అమర్త్యమైన వాక్య దేహమది. అది దేవుని ఆత్మలో భాగమై ఉన్నది, అమర్త్యమైన వాక్య దేహమది. మనకున్నది, ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము. మనకున్నది, మనకున్నది, ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము. మనకున్నది భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. అంతమేలేనిది మహిమ గుడారమది, నిత్య జీవమై ఉన్న నిత్య నివాసమది. అంతమేలేనిది మహిమ గుడారమది, నిత్య జీవమై ఉన్న నిత్య నివాసమది. మనకున్నది, ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము. మనకున్నది, మనకున్నది, ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము. మనకున్నది భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది, చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది. మనకున్నది, ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము. మనకున్నది, మనకున్నది, ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము. మనకున్నది నిత్యమైన నివాసము. మనకున్నది.